తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. కరీంనగర్లోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనని స్వాగతిస్తూ స్పష్టమైన తీర్పునిచ్చారన్నారు. 2 ఏళ్ల పాటు ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ కు ఇప్పుడు రాష్ట్రంలోని సమస్యలు గుర్తుకు వచ్చాయా అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు ఇరిగేషన్ అంశంపై చర్చ సమయంలో కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు అని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లులపై చర్చ జరిగినా ఆయన హాజరు కాలేదు అన్నారు. మొన్న జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో, అంతకుముందు జరిగిన జూబ్లీస్ ఎన్నికల్లో ప్రజల తీర్పు క్లియర్ గా ఉన్నది. ప్రజలు క్లియర్ గా తీర్పు ఇచ్చినారు. మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రుల సాక్ష్యంగా. జూబ్లీస్ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడు మాజీ మంత్రి కేటీఆర్ ఏం మాట్లాడినది, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా మాజీ ముఖ్యమంత్రి మర్చిపోయారు. పాప కేసీఆర్ 2 సంవత్సరాల కలిసి ఫామ్ హౌస్లో పండుకొని ఇప్పుడు బయటకు వచ్చి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ మీటింగ్ అని చెప్పి ఆ మీటింగ్ లో మహబూబ్ నగర్ సంబంధించిన నీళ్లకు సంబంధించిన సమస్య మాట్లాడినట్టు సందర్భంలో గత 3 రోజుల క్రితమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పినారు. నేను ప్రత్యేకమైన అసెంబ్లీ ఏర్పాటు చేస్తా. ఆ ప్రత్యేకమైన అసెంబ్లీ లోపల 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి మీ ప్రభుత్వం